హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా హస్బెండ్ 365 ఒత్తులు వెలిగించలేదు. సోమవారం రోజు లాస్ట్ రోజు వస్తుంది కదా, అమావాస్యకు ముందు రోజు, మాస శివరాత్రి రోజు, ఆ రోజు అనేది వెలిగించారు. నేను ఇంట్లోనే చేసుకున్నాను. కార్తీక పౌర్ణమి రోజు నాకు కుదరలేదు ఫ్రెండ్స్. అందుకనే తర్వాత వచ్చే సోమవారం రోజు నేను వెలిగించుకున్నాను. ఇంట్లోనే వెలిగించుకున్నాను. గుడికి వెళ్ళడానికి లేదు కదా, అప్పుడు తుఫాన్ బాగా పడుతుంది. అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే చేసుకున్నా. ఇక్కడ స్వామివారి కళ్యాణం అదంతా జరుగుతుంది. శివపార్వతి కళ్యాణం జరుగుతుంది కదా మాస శివరాత్రి రోజు, అలాగే జరుగుతుంది. అందరు కూడా ఒత్తులు అనేది వెలిగించుకున్నారు లాస్ట్ రోజు అయినా సరే. ఆ రోజు మాస శివరాత్రి అమావాస్య కలిసి వచ్చాయి కదా, ఈవినింగ్ కూడా. మాకు అంతా దర్శనం అంతా అయిపోయింది. ఈ టెంపుల్లో మొత్తం శివుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి. బయట వేప చెట్టు, రాగి చెట్టు ఉంటుంది, మళ్ళీ మారేడు చెట్టు కూడా ఉంటుంది. ఎవరు ఇష్టమైన చోట వాళ్ళు వెలిగించుకుంటారు. మేము మారేడు చెట్టు దగ్గర వెలిగించుకున్నాము ఒత్తులు అనేది. ఇక ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. ఇక ఇంట్లో పూజ, అభిషేకం అవన్నీ కూడా చేసుకున్నాము. అదంతా మిస్ అయిపోయింది. అంటే మిస్ అవ్వడం కాదు, తీయలేదు. ఇక అరటితొప్పల్లో పోలిపాడ్యం రోజు మనం నది స్నానానికి వెళ్ళి అరటితొప్పలలో దీపాలు వెలిగించాలి కదా. మా మమ్మీ నేను తెల్లవారుజామున వెళ్ళాము. 4:30కి అలా వెళ్ళాము. 5 తర్వాత ఉంది కదా పాడ్యమి అనేది, 5 వరకు కూడా అమావాస్య తిథి ఉంది. అందుకని చెప్పేసి మేము 4:30కి అలా వెళ్ళి స్నానం అదంతా అయిపోయిన తర్వాత అక్కడ కూడా స్వామివారికి పూజ చేసుకొని 33 ఒత్తులు వెలిగించుకొని నదిలో మనం వదలాలి. కార్తీక మాసంలో అసలు నది స్నానానికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. మాకు దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్, అసలు ఒక విధంగా చెప్పాలంటే. ఆటో అయితే 5 minutes పట్టింది, నడిస్తే ½ an hour పడుతుంది. అయినా నది స్నానానికి వెళ్ళలేదు. మా మమ్మీ ఊరు నుంచి వస్తే తను నేను నది స్నానానికి వెళ్ళి అక్కడ అరటి తొప్పల్లో దీపాలు వెలిగించి నీళ్ళల్లో నదిలో వదిలేమన్నమాట. చాలా జనం వచ్చారు అసలు. మా మమ్మీ వదిలిన తర్వాత నేను వదులుతున్నాను. అంటే బ్యాగ్స్ దగ్గర వాడి దగ్గర ఉండాలి కదా, ఇద్దరం వెళ్తే ఎలా అని మేమిద్దరమే వెళ్ళాం. మా హస్బెండ్ రాలేదు. ఇక మమ్మీ వదిలేసి వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను కూడా 33 ఒత్తులు అనేది వెలిగించుకున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. అరటి తప్పుల్లో అనేది వదలడం అయిపోయింది. ఇక మేము ఇంటికి అనేది బయలుదేరిపోయాం. అక్కడ అంతా వీడియో తీసుకుంటున్నాను, బాగుంది కదా అని చెప్పేసి. ఇంకా అప్పుడప్పుడే తెల్లారిపోతుంది, 6 అవుతుంది అప్పటికే. మనం ఎంత త్వరగా వచ్చినా జనాలలో కష్టమైపోతుంది ఫ్రెండ్స్. పైనుంచి చూస్తే జనం ఉన్నట్టుగా అనిపించింది, అక్కడికి వెళ్తే కొంచెం ఫ్రీ మూమెంటే ఉంది. మాకు దగ్గరలో పొన్నమి ఘాట్, భవానీ ఘాట్ అని ఉన్నాయి. మా మమ్మీ దుర్గా ఘాట్కి తీసుకెళ్ళింది. అమ్మవారి టెంపుల్ ఎదురుగా దుర్గా ఘాట్ అంటారు, అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్దామంటే అక్కడికి తీసుకెళ్ళాను. ఇంకా అమ్మవారి గుడి దగ్గర ఫుల్ రష్ ఉంది. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారు, ఒత్తులు వెలిగించడానికి వెళ్ళే వాళ్ళు ఒత్తులు వెలిగిస్తున్నారు, స్నానానికి వెళ్ళే వాళ్ళు స్నానానికి వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే తెల్లారిపోతుంది. ఇంకా జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఇక మేము ఇంటికి అనేది బయలుదేరిపోయాం.
ఇక మా మమ్మీ వచ్చింది కదా, మా మరుసటి రోజు ముందు రోజు వచ్చింది, ఇక ఈరోజు వెళ్ళిపోతుంది. ఇంకా ఒత్తులు వెలిగించడానికని చెప్పేసి ప్రత్యేకంగా వచ్చింది. ఇంతటితో ఇక కార్తీక మాసం అనేది అయిపోయింది. ప్రతి సంవత్సరం టెంపుల్స్ బాగా వెళ్ళేమ వల్ల ఈ సంవత్సరం అసలు వెళ్ళలేదు. మా మమ్మీ వస్తే అటని ఇటని వెళ్ళేవాళ్ళం. అంతే ఫ్రెండ్స్, వీడియో ఇంకా